మాస్ ద్రవ్యరాశి విశ్వంలో గ్రహాలు నక్షత్రాలు ఏర్పడడానికి ఈ మాస్ కూడా ఒక కారణం. ఒకవేళ మాస్ లేకపోతే స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లో గ్రావిటీ క్రియేట్ కాదు. అలాగే విశ్వంలో మాస్ లేకపోతే విశ్వంలోని పార్టికల్స్ అన్ని కాంతి వేగంతో ప్రయాణిస్తాయి. దీని వలన విశ్వంలో ఆబ్జెక్ట్స్ ఇవి తయారు కావు. అయితే ఫోటాన్, గ్లూవాన్ పార్టికల్స్ తప్ప మిగిలిన ఎలిమెంటరీ పార్టికల్స్ అన్ని మాస్ ని కలిగి ఉన్నాయి. అయితే అసలు ఈ ఎలిమెంటరీ పార్టికల్స్ కు మాస్ ఎక్కడ నుండి వస్తుంది? ఇంకా లైట్ పార్టికల్స్ కు అలాగే గ్లూవాన్ పార్టికల్స్ కు ఎందుకని మాస్ లేదు? వీటికి ఆన్సర్ హిగ్స్ ఫీల్డ్. ఈ వీడియోలో హిగ్స్ ఫీల్డ్ గురించి చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. హిగ్స్ ఫీల్డ్ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఒక క్వాంటమ్ ఫీల్డ్. అయితే క్వార్క్లు, ఎలక్ట్రాన్లు అలాగే మిగిలిన ఎలిమెంటరీ పార్టికల్స్ హిగ్స్ ఫీల్డ్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు అవి వాటి యొక్క మాస్ ని పొందుతాయి. హిగ్స్ ఫీల్డ్ తో పార్టికల్స్ ఎంత ఎక్కువగా ఇంటరాక్ట్ అయితే అవి అంత ఎక్కువగా మాస్ ని పొందుతాయి. అయితే లైట్ పార్టికల్స్ అయినటువంటి ఫోటాన్స్ ఇంకా స్ట్రాంగ్ ఫోర్స్ ని క్యారీ చేసే గ్లూవాన్ పార్టికల్స్ హిగ్స్ ఫీల్డ్ తో ఏ విధంగానూ ఇంటరాక్ట్ అవ్వవు. ఎందుకంటే హిగ్స్ ఫీల్డ్ అనేది ఎటువంటి ఛార్జ్ లేకుండా న్యూట్రల్ గా ఉంటుంది. అలాగే ఫోటాన్ పార్టికల్స్ ఇంకా గ్లూవాన్ పార్టికల్స్ కూడా ఎటువంటి ఛార్జ్ ని గానీ ఎటువంటి వీక్ హైపర్ ఛార్జ్ ని కలిగి ఉండవు. దీని కారణంగా ఫోటాన్స్ అలాగే గ్లూవాన్ పార్టికల్స్ హిగ్స్ ఫీల్డ్ తో ఇంటరాక్ట్ అవ్వవు. అందుకనే గ్లూవాన్స్ ఇంకా ఫోటాన్లు ఎటువంటి మాస్ లేకుండా లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తాయి. అయితే ఈ హిగ్స్ ఫీల్డ్ థియరీని 1964లో పీటర్ హిగ్స్ ఇంకా ఫ్రాంకే సింగ్లెట్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. కానీ హిగ్స్ ఫీల్డ్ ఉంది అని నిరూపించాలి అంటే హిగ్స్ ఫీల్డ్ నుండి క్రియేట్ అయిన హిగ్స్ బోసన్ పార్టికల్ ను కనుగొనాలి. దీనికోసం ఎన్నో ప్రయోగాలు జరిగాయి. కానీ ఏ ప్రయోగంలోనూ హిగ్స్ బోసన్ పార్టికల్ ను కనుగొనలేదు. దీనితో లియోన్ ఎం లెడర్మ్యాన్ అనే ఫిజిసిస్ట్ గాడ్ పార్టికల్ అనే పేరుతో ఒక బుక్ ని పబ్లిష్ చేశారు. అప్పటి నుండి హిగ్స్ బోసన్ పార్టికల్ గాడ్ పార్టికల్ అనే పేరుతో పాపులర్ అయింది. 47 సంవత్సరాల తరువాత 2012 జూలై 4న సైంటిస్టులు లార్జ్ హ్యాడ్రాన్ కొలిడర్ లో 2 ప్రోటాన్లను ఆపోజిట్ డైరెక్షన్ లో 99% లైట్ స్పీడ్ తో గుద్దించినప్పుడు హిగ్స్ బోసన్ పార్టికల్ ప్రొడ్యూస్ అయింది. అయితే చాలా మంది ప్రోటాన్లను ఆపోజిట్ డైరెక్షన్ లో గుద్దించడం వలన హిగ్స్ బోసన్ పార్టికల్ ఎలా ప్రొడ్యూస్ అయిందని అనుకుంటారు. దీనికి కారణం 2 ప్రోటాన్లు లైట్ స్పీడ్ తో కొలైడ్ అయినప్పుడు భారీ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన ఎనర్జీ మన చుట్టూ ఉన్న హిగ్స్ ఫీల్డ్ లో ఒక చిన్న వేవ్ ని క్రియేట్ చేస్తుంది. అంటే హిగ్స్ బోసన్ పార్టికల్ ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం. క్వాంటమ్ ఫీల్డ్ థియరీ ప్రకారం పార్టికల్స్ అన్ని వాటి యొక్క ఫీల్డ్స్ లో క్రియేట్ అయ్యే వేవ్స్ అని. హిగ్స్ బోసన్ పార్టికల్ కూడా హిగ్స్ ఫీల్డ్ లో క్రియేట్ అయ్యే వేవ్. అయితే లార్జ్ హ్యాడ్రాన్ కొలిడర్ లో క్రియేట్ అయ్యింది హిగ్స్ బోసన్ పార్టికల్ అని ఎలా తెలుసుకున్నారు అంటే హిగ్స్ బోసన్ పార్టికల్ జీరో స్పిన్ ని కలిగి ఉంటుంది. లార్జ్ హ్యాడ్రాన్ కొలిడర్ లో ప్రొడ్యూస్ అయిన పార్టికల్ కూడా జీరో స్పిన్ ని కలిగి ఉంది. దీన్ని బట్టి LHC లో ప్రొడ్యూస్ అయింది హిగ్స్ బోసన్ పార్టికల్ అని సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు. ఈ హిగ్స్ బోసన్ పార్టికల్ కూడా ఇతర పార్టికల్స్ లాగానే మాస్ ని కలిగి ఉంటుంది. అది కూడా దాని యొక్క ఓన్ హిగ్స్ ఫీల్డ్ తో ఇంటరాక్ట్ అవ్వడం వలన మాస్ ని పొందుతుంది. అయితే కొన్ని ప్రయోగాల ప్రకారం హిగ్స్ బోసాన్ 125 గిగా ఎలక్ట్రాన్ వోల్టేజ్ ల మాస్ ని కలిగి ఉంది. ఒకవేళ హిగ్స్ బోసాన్ 125 గిగా ఎలక్ట్రాన్ వోల్టేజ్ మాస్ కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటే ఇది ఎర్లీ యూనివర్స్ ని అంతం చేసి ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే హిగ్స్ బోసాన్లు ఒకదానితో ఒకటి కొలైడ్ అవుతాయి. ఇలా జరిగినప్పుడు హిగ్స్ బోసాన్లకు ఉండే భారీ మాస్ కారణంగా అధిక గ్రావిటీ క్రియేట్ అయ్యి ఎర్లీ యూనివర్స్ విస్తరించడానికి బదులుగా సంకోచించడానికి దారితీసి విశ్వం ఆరంభంలోనే అంతమై ఉండేది. ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా హిగ్స్ బోసాన్లు విశ్వాన్ని అంతం చేయగలవని చెప్పారు. కానీ హిగ్స్ బోసాన్లు విశ్వాన్ని అంతం చేయగలిగే మాస్ ని కలిగి లేవు. అలా ఎందుకు ఉందో శాస్త్రవేత్తలకు కూడా తెలియదు. కొంతమంది శాస్త్రవేత్తలు అయితే హిగ్స్ బోసాన్లు మల్టీవర్స్ ని అంతం చేసి ఉండొచ్చని ఒక మల్టీవర్స్ థియరీని కూడా ప్రతిపాదించారు. ఈ థియరీ ప్రకారం బిగ్ బ్యాంగ్ సమయంలో మన విశ్వంతో పాటు అనేక విశ్వాలు పుట్టాయి. ప్రతి విశ్వంలోనూ డిఫరెంట్ మాస్ కలిగిన హిగ్స్ బోసాన్లు ఉంటాయి. అయితే భారీ మాస్ ను కలిగి ఉన్న హిగ్స్ బోసాన్లు ఉన్నటువంటి విశ్వాలు అన్స్టేబుల్ గా మారి పరిణామం చెందకముందే అంతరించిపోయాయి. అలాగే తక్కువ మాస్ కలిగిన హిగ్స్ బోసాన్లు ఉన్నటువంటి విశ్వాలు అంతరించిపోకుండా స్టేబుల్ గా ఉండి పరిణామం చెందాయని, వాటిలో మన విశ్వం కూడా ఒకటే అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే శాస్త్రవేత్తలు డార్క్ మ్యాటర్ యొక్క సంకేతాలను కనుగొనడానికి ఒక ప్రత్యేకమైన పోర్టల్గా హిగ్స్ బోసాన్లు ఉంటాయని చెబుతున్నారు. ఎందుకంటే డార్క్ మ్యాటర్ గ్రావిటీతో ఇంటరాక్ట్ అవుతుంది. అంటే డార్క్ మ్యాటర్ ఖచ్చితంగా మాస్ ని కలిగి ఉంటుంది. అయితే డార్క్ మ్యాటర్ కు మాస్ అనేది హిగ్స్ ఫీల్డ్ తో ఇంటరాక్ట్ అవ్వటం
అవటం వలన వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని కారణంగా శాస్త్రవేత్తలు హిగ్స్ బోసాన్లను ఉపయోగించి డార్క్ మ్యాటర్ సంకేతాలను కనుగొనాలని చూస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే హిగ్స్ ఫీల్డ్ ఆటంలో ఉండే న్యూట్రాన్ కు ప్రోటాన్ కు ఎటువంటి మాస్ ని ఇవ్వదు. హిగ్స్ ఫీల్డ్ కేవలం ఎలిమెంటరీ పార్టికల్స్ అయినటువంటి ఎలక్ట్రాన్ కు ఇంకా న్యూట్రాన్ ప్రోటాన్ లోపల ఉండే క్వార్క్స్ కు మాత్రమే మాస్ ని ఇస్తుంది. అలాగే న్యూట్రాన్ కు ప్రోటాన్ కు 10% మాస్ మాత్రమే వాటి లోపల ఉండే క్వార్క్ వలన వస్తుంది. మిగిలిన 90% మాస్ క్వార్క్ యొక్క కైనెటిక్ ఎనర్జీ వలన వస్తుంది. ఇప్పుడు మీలో చాలా మంది ఇలా అనుకోవచ్చు, ప్రోటాన్ కు న్యూట్రాన్ కు 90% మాస్ వాటి లోపల ఉండే క్వార్క్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ వలన వస్తున్నప్పుడు హిగ్స్ ఫీల్డ్ ఉన్నా లేకపోయినా ఒకటే కదా అని. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రోటాన్ న్యూట్రాన్ ను తయారు చేయాలి అంటే ముందుగా క్వార్కులు మాస్ ని కలిగి ఉండాలి. ఆ మాస్ అనేది హిగ్స్ ఫీల్డ్ తో ఇంటరాక్ట్ అవ్వడం వలన వస్తుంది. ఒకవేళ హిగ్స్ ఫీల్డ్ లేకపోతే క్వార్కులు ఎలక్ట్రాన్లు ఎటువంటి మాస్ లేకుండా లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తాయి. దీని వలన క్వార్కులు ప్రోటాన్లను న్యూట్రాన్లను తయారు చేయలేవు. అప్పుడు ఫైనల్ గా ఇప్పుడు మనం నివసిస్తున్న విశ్వం ఏర్పడి ఉండేది కాదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ మ్యాటర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.